వెల్కమ్ టు సూర్య టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తూ నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. From my state, always while promoting India, I am having my own agenda. That is how to promote Andhra Pradesh. Earlier, I promoted combined Andhra Pradesh. I created best ecosystem Hyderabad. Because of bifurcation, it has gone to Telangana. Now, because of Hyderabad, 75% revenue is coming from Hyderabad for Telangana. Today, I can say proudly, Telangana highest per capita income in the country. All these things happened 25 years time. And also most livable city of our standards. Now, God has given me one more opportunity to create one more city. That is Amaravati. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of you to have better name for tomorrow. You should be partners in building Amaravati. I am telling you, it will be the best city in the near future. All Indians can be proud of it. That is where we are planning in a big way. అనకాపల్లి, గోల్కొండ, కృష్ణదేవిపేటలో 108 ఆదివాసీ జంటలు సామూహిక వివాహ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారి దగ్గరకు వస్తారు. ఎవరు కూడా ముట్టుకోవడం కానీ పుష్పాలు సాగడం కానీ చేయవద్దు. చూసుకో అందరూ కూడా మగవారు కండువారు పెట్టుకోవడం మగవారు పెట్టుకున్నాడు. స్వామివారి సహస్రాలు ఇస్తున్నటువంటి పెరుమాళ్ళు స్వామివారి యొక్క చిత్రపటం మా పెద్ద కుమార్తె అలా చేయడం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ప్రాంతంలో బుడమేరకు గండ్లు పడిన చోట్ల నిర్మిస్తున్న సీసీ వాల్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో అక్కడే మళ్ళీ గండ్లు పడేటువంటి అవకాశం. ఎందుకంటే మొన్న వరదకి కాదు, గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గండ్లు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని మరి ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3/8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా
చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయం బాట పట్టారు. వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందంటే టంక మేతకి డొంక ఈతకి అంటారు. మనం పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. అయినా ఒక సరదా, ఒక ఫ్యాషన్తో మొక్కలు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ మొక్కలు పెంచిన తర్వాత దిగుబడి వచ్చినప్పుడు ఏ మేరకైనా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బులు రావడం అనేది ప్రధానం కాదు, కానీ వ్యవసాయం చేయాలి అనేటువంటి ఒక తృష్ణ, కోరిక. ఖాళీ సమయంలో ఐ కెన్ ఎంజాయ్ ది అగ్రికల్చర్. పని పాట చేస్తూ ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. పని చేయించడం. విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో జరిగిన గోల్డ్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముచ్చర్ల శ్రీనివాస్. నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టంలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నారు. మా దృష్టిలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమేంతగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్ కు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ, నడుస్తున్న సంస్థ. దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.